అలాగే వారు ఇచ్చినటువంటి గణాంకాలు కూడా ఏమన్నారు, వైద్య అవసరాలకి 21% మంది అడుగుతున్నారు అన్నారు. ఇప్పుడు మనకి ఆ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నాయి, ఆల్రెడీ 5,000 కోట్ల వరకు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెడుతున్నప్పటికీ 21% మంది వైద్య సేవకి ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు పెడుతున్నామే. మనం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 3 లక్షల కోట్లు మన బడ్జెట్టే. మనం పన్ను కడుతున్నామే, జిఎస్టీ పన్ను కడతాం, అన్ని పెట్రోల్ పన్ను కడతాం, అన్ని పన్నులు కడుతున్నాం, అంత ఆదాయ పన్ను కడతాం, అన్ని పన్నులు కట్టి ప్రభుత్వానికి 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు దానిలో 5,000 కోట్లు మనం బడ్జెట్ లో పెట్టి కేటాయించి ఖర్చు పెడుతున్నప్పటికీ 21% మంది అంటే 20 లక్షల కుటుంబాలు, 20% మంది అంటే 4 లక్షల కుటుంబాలు ఇంకా సరిపోవట్లేదు అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారని కూడా ప్రభుత్వం అధ్యయనం చేయాలి. అక్కడ వచ్చిన తేడా ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడ ఏమైనా తప్పుడు గణాంకాలు ఉన్నాయా, లేదా నిజంగా ఇది విద్యా వైద్య సేవలు ఇంకో వినూత్నంగా ఏదైనా చెయ్యాలా, ఏదైనా మిస్ అయ్యామా, ఇటువంటిది కూడా ప్రభుత్వం సింహావలోకనం చేసింది. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కూడా 21% మంది అంటున్నారంటే ఎక్కడో లోపం ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. అలాగే చిన్న వ్యాపారస్తులు 9% మంది సహాయం అడుగుతున్నారు. ఈరోజు ముద్రా రుణాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 నుంచి 10 లక్షల వరకు మీరు రుణాలు ఇస్తున్నారే. సన్న చిన్న ఏ మాత్రం పూచికత్తు లేకుండా, ఏ బ్యాంకు ఇబ్బందులు పడకుండా ఇస్తున్నాం కదా. అలాగే రాష్ట్రంలో కుల కార్పొరేషన్లు 50-60 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దయ వల్ల మొదలెట్టాడు. ఈరోజు కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. ఆయన ఒక రూపాయి ఇవ్వలేదు. ఇక్కడ మా ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు రుణాలు ఇస్తున్నాం కదా, కాపు కార్పొరేషన్ నుంచి ఇస్తున్నాం కదా, అన్ని రుణాలు ఇస్తున్నాం కదా. మరి ఈ లేనా ఆ కేటగిరీలో ఉంటే వాళ్ళకి ఎందుకు రుణం ఇవ్వకూడదు ప్రభుత్వం తరఫున? అలా కూడా ఇచ్చి ఓకే మన మార్గదర్శకుల ద్వారా ఇప్పిద్దాం. అట్ ది సేమ్ టైం ఇలా కూడా ప్రభుత్వం కూడా చూసి ఒకవేళ అక్కడ మిస్ అవుతుందా లేదా ఏంటి, అప్పుడు వాటితో బిజినెస్ పెట్టించి ఆ బంగారు కుటుంబంతో వాళ్ళకి ఏమైనా వీళ్ళతో సలహాలు ఇప్పించి అలా బిజినెస్ చేసిన వాళ్ళని అటాచ్ చేసి బిజినెస్ ఎలా రకంగా చేయాలి, చిన్న చిన్న వ్యాపారాలు ఏ రకంగా చేసుకోవాలి, పొదుపు ఎలా చేసుకోవాలని సలహాలు ఇచ్చి మనం పెంపొందించచ్చు. అలాగే చదువులకి 37% మంది అంటున్నారు, చదువుకు సహకారం కాదు 37%. ఈరోజు మనకి తల్లికి వందనం ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి ఇస్తున్నాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, అది ఇంజనీరింగ్ లో ఇస్తున్నాము, డిగ్రీలో అన్నింటిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం, ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అయినా సరే 37% మంది చదువు సహకారం ఏం కోరుతున్నారు? ఎక్కడ వస్తుంది వాళ్ళకి ఇబ్బంది? అది కూడా ప్రభుత్వం అధ్యయనం చేసుకోండి. ఏంటంటే మార్గదర్శకులు అనేది ఒక కాంప్లిమెంటరీ, జస్ట్ కొంత సహకారం. ఇది మొత్తం ఉన్న సిస్టమ్ అంతా ఎలిమినేట్ తీసేసేది కాదు. అది ప్రభుత్వం కూడా దాని మీద అధ్యయనం చేసుకుని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుని ఇన్ని వేల కోట్ల రూపాయలు మన సంక్షేమం ఖర్చు పెడుతున్నా సరే వాళ్ళకి ఎందుకు కావట్లేదు అని కూడా అధ్యయనం చేసుకుని తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇదని చెప్పి నేను తెలియజేస్తాను.